హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ కుమార్ 2338. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించే చౌమాల్లా ప్యాలెస్ అనమాట. ఇది హైదరాబాద్లోనే మనకి చార్మినార్ దగ్గరలో, చార్మినార్ వెనకాలే ఉంటుంది. ఇది మన రాజులు ఎవరంటే మన నిజాం రాజులు పరిపాలించినారు ఆ టైంలో ఉన్న ప్యాలెస్ అనమాట. ఇది వచ్చేసి ఈ ప్యాలెస్ ఎంతో అద్భుతంగా ఉంది. అప్పట్లో కట్టిన కట్టడాలు అనమాట. ఇది మొత్తం అప్పటి నుంచి గత 200 సంవత్సరాల క్రితం నుంచి ఇది ఇలా ఉన్నది. మన నిజాం ప్రభువులు పరిపాలించినప్పుడు ఈ ప్యాలెస్లోనే ఉండేవారు. ఇక్కడ నుంచే వాళ్ళు పరిపాలన సాగించేవారు అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఉంది. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వచ్చాము. టికెట్ తీసుకొని లోపల వెళ్తున్నాం. చూడండి, ఇరువైపులా మనకు కనిపించేది ప్యాలెస్ అనమాట. ప్యాలెస్ ఉన్న గదులు, అక్కడ ఆ గదులలో బట్టలు ఉంటారు, సంథింగ్ ఇతరత్ర కార్యక్రమాలకు వాటిని వాడేవారు అనమాట. ఇక్కడ ఇదేమో లోపలికి వెళ్తాము. 2 సైడ్స్ ఉంటుంది. లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళి రైట్ నుంచి బయటకు వస్తాము అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ దూరంలో కనిపిస్తుంది కదా ఆ ప్యాలెస్. అక్కడ ఉన్న చెట్లు, గార్డెను ఈ విధంగా ఉన్నది. ఇది మనం ఇక్కడ కనిపించేది ఈ దారిలో నుంచి ఆ ప్యాలెస్ చూస్తాము. ఇది ఇక్కడ మ్యూజియం షాప్ ఉందన్నమాట. అప్పుడు సంబంధించిన మ్యూజియం అనమాట. అంటే ప్రజెంట్గా తయారు చేసి అప్పట్లో ఏ వస్తువులు ఉందో అలాంటి వస్తువులనే తయారు చేసి ఇక్కడ మ్యూజియంలో పెట్టి సేల్ చేస్తారనమాట. టీషర్ట్స్, సో అండ్ సో, బుక్స్, బ్యాగ్స్, సో అండ్ సో ఉన్నది. ఇది అసలు ప్యాలెస్ బయట అనమాట. మన ప్యాలెస్ ఎంట్రన్స్లోకి బయట ఈ విధంగా ఉంటుంది. అక్కడ మనకి మ్యాట్స్ చూపిస్తున్నారు. మ్యాట్లలో ఆ లాస్ట్లో ఉన్న మ్యాట్ కింద నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉన్నది. ఆ ప్యాలెస్ లోపల నుంచి చూడాలంటే ఆ కింద మనకు కనిపిస్తున్న ఆ మ్యాట్ కింద వెళ్ళాలి. ఈ ప్యాలెస్కి రైట్ సైడ్లో ఉన్నది మాత్రం గడియార స్తంభం అంటారు. అప్పట్లో ఉన్న గడియార స్తంభం. చూడండి ప్యాలెస్ ఎలా ఉంది, ఎంత అందంగా ఉన్నదో. దానిపై పూలతో, డిజైన్స్తో అంతా అప్పట్లో చాలా బాగా కట్టారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ప్యాలెస్ అన్నమాట. నిజాం ప్రభువులు అప్పుడు ఉన్నది ప్యాలెస్లో. ఈ ప్యాలెస్ అప్పట్లో కట్టిన ప్యాలెస్ అన్నమాట. ఇక్కడ నుంచే పరిపాలించే నిజాం ప్రభువులు దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్లో పరిపాలించేదంట. చూడండి, ఇక్కడ వచ్చేసి 1967లో ఈ ప్యాలెస్ నిర్మించారు. 5 April 1967, 200 years బ్యాక్. అది ప్యాలెస్ రాజు నిజాం ప్రభు అక్కడ కూర్చొని పరిపాలనకి ఎలా అనేసి ఆదేశాలు ఇచ్చేవాడంట. చూడండి, లోపల ఉన్న ప్యాలెస్లో ఉన్నట్టు మిడిల్లో అక్కడ మీటింగ్ హాల్ అనమాట. ఇక్కడ అందరూ భటులు, మంత్రివర్గ సమావేశము వాళ్ళందరూ ఉండేది. చూడండి, పైన కనిపించేది మాత్రం ప్యాలెస్లో డిజైన్స్ అనమాట. ఇప్పట్లో కూడా ఉన్నాయో లేవో తెలియదు ఫ్రెండ్స్, కానీ అప్పట్లోనే చాలా బాగా కట్టించారు ఈ ప్యాలెస్లని, ఈ భవనాలని. చాలా సూపర్గా ఉన్నవి. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఈ యొక్క డిజైన్స్, ఇవి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లైటింగ్స్ అయితే డిజైన్స్ అన్నీ మంత్రముగ్ధులు చేస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. సూపర్గా డిజైన్ చేసినారు. అలాగే ఇది వచ్చేసి ప్యాలెస్ మ్యూజియం ఫొటోస్ మొత్తం అప్పట్లో జరిగిన ఫొటోస్, రాజుల ఫోటోలు, మంత్రివర్గ ఫొటోస్, అక్కడ ఏం జరిగిందో అసలు ఎలా పరిపాలించే వాళ్ళని ఫోటో షాపు అనమాట. ఇది మాత్రం ఇక్కడ రాజు ప్రభు, అప్పుడు నిజాం ప్రభు మన వాళ్ళు పిల్లలు కూడా సంబంధించిన వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మీరు ఇక్కడికి వెళ్తే చూసుకోవచ్చు. ఇవన్నీ ప్రతి ఒక్కటి పాయింట్ బై పాయింట్ చదివి చూడవచ్చు. ఇందాక చెప్పాక నిజాం ప్రభు పరిపాలించినది అక్కడి నుంచి అదనమాట. క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అదొక స్టేజ్. అక్కడ కూర్చునేవారు వాళ్ళ కుటుంబ సమేతంగానే మంత్రివర్గ సమావేశాలప్పుడు అక్కడ కూర్చొని పరిపాలించేవారు. ఇవి ఇక్కడ చూడండి, నా వెనుక కనిపిస్తుంది సేమ్ అదే అనమాట. నిజాం ప్రభు అప్పుడు పరిపాలించినప్పుడు ఆ స్టేజ్ అది హాల్ ఫ్రెండ్స్. మనం ఇందాక చూసిన మ్యాట్లో నుంచి ఇల్లోకి, అది ఇంకా అప్పట్లో ఆ మ్యాట్లు లేవు అనమాట. ఇక్కడ నుంచి బయట వరకు చూసేవాళ్ళు నిజాం ప్రభు. ఏంటంటే సందర్శకులుగా అట్లా చేసినారు. ఇది ఫోటో షూట్స్ జరిగినాయి. ఫొటోస్ తీశారు కదా, ఆ ఫొటోస్ అన్నిటిని ఇట్లా లైబ్రరీ లాగా ఇట్లా అరేంజ్ చేసినారనమాట ప్యాలెస్లో ఒక రూమ్లలో.
ప్రతి ఒక్క ఫోటోని అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు నిజాం ప్రభువులు ఎక్కడెక్కడ ఏం చేసేవారు, ఎంతమంది ఉండేవారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అని ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నది. 200 years అంట ఫ్రెండ్స్. కానీ ఇప్పటికి కూడా స్టిల్ ప్రజెంట్గా ఉన్న ఫోటోలు ఉన్నట్లే ప్రజెంట్గా ఇప్పుడు ఉన్న వస్తువులాగానే ఉన్నాయన్నమాట. అక్కడ కూడా ఎటువంటి డస్ట్ కానీ దుమ్ము ధూళి ఏమి లేవు. దాన్ని క్లీన్ చేస్తారంట. ఎప్పుడు ఎన్నిసార్లు అని తెలియదు కానీ క్లీన్ చేస్తారంట. మొత్తం ఫొటోస్ని, హార్స్ని, అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ క్లీన్ చేస్తారంట. ఇది మాత్రం ఒక పార్ట్ అనమాట. లోపల ఫోటోషూట్ కొన్ని మాత్రమే ఒక పార్ట్ అనమాట ఇది. ఇంకా రిమైనింగ్ వాళ్ళు వాడిన ఖడ్గాలు, వాళ్ళు వాడిన వస్తువులు, అప్పట్లో వస్తువులు, అవి వాటిని కూడా వీడియో చేశారు. అదొక ఇంకొక పార్ట్గా చేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వీడియోని చూసి నన్ను లైక్ చేసి ఈ వీడియోస్కి నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా ఇంకా మంచి వీడియోస్ చేసి నేను మీకు పెడతాను. మధ్యలో కొన్ని నేమ్ బోర్డ్స్ వస్తాయి. తప్పకుండా మీరు దీన్ని పాస్ చేసి చదువుకోవచ్చు. అది నిజాం ప్రభువు అండ్ ప్రభువు వాళ్ళ భార్య, నిజాం ప్రభు భార్య. అప్పట్లో వాటికి వచ్చిన ఇవి ఆ సర్టిఫికేట్స్ వచ్చేసి 2011, 12, 13 సంబంధించిన ఇయర్కి ఒకటి అనమాట. అప్పట్లో వాటి వల్ల వచ్చిన అంటే విజిటింగ్గా దేనికనే తెలియదు కానీ ఆ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి వచ్చాయి. ఇది పర్టికులర్ నేమ్స్ రాయలేదు, ఓన్లీ ప్లీజ్ డోంట్ టచ్ అని మాత్రమే రాశారు. ఇవన్నీ అప్పుడు నిజాం ప్రభు రాసిన లేఖలు, పుస్తకం సంబంధించినవి. అది కూడా మనం ఇందాక చూసాం కదా ఆ పాలిసర్, అది సేమ్ అది అలాంటిది అనమాట. ఇది వచ్చేసి అందులో ఒక స్టెప్ అంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి చూపిస్తాను చూడండి. సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా కాదు, ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట రూమ్స్. ఇదొక రూమ్. ఇది కూడా ఫోటో స్టూడియో. అంటే ఫోటో షూట్ చేసిన ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టాలి. పులుల మధ్యలో కూర్చుంది రాజు, అక్కడ గుర్రాల పైన రాజు, నిజాం ప్రభు ఉంటారు కదా, నిజాం రాజు. చాలా బాగా చేశారని అప్పుడు ఆ పరిపాలనలో ఏ విధంగా అయితే ఉన్నారో వాటికి సంబంధించిన ఫొటోస్ అన్నమాట. ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఏమంటారు కొడుకులు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి. ఈ విధంగా అప్పటికి సంబంధించి అప్పుడే ఇంత చిత్రీకరించాలని చాలా బాగా చేశారు. చూడండి ఏనుగుతో రాజు. అప్పట్లో మనకు తెలియదు కదా, ఇప్పుడు కూడా మనం గాజు వస్తువులు వాడతాం. సేమ్ ఇప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అప్పట్లో కూడా వాడారు. వాటిని చూసి అప్డేట్ అయ్యి ఇప్పట్లో కూడా అవి వాడుతున్నారు అంతే. చూడండి గాజుతో పింగాణి వస్తువులు, చిన్న కప్పులు ఉన్నవి, చిన్న గ్లాసులు ఉన్నవి. ఆ విధంగా వాడారు మరి అప్పట్లోనే వాడారు. చూడండి ఆ గిన్నె, పాత్ర, ఆ జగ్గుల అది చూసారా మీకు, అది కనిపిస్తున్నాయి గాజు గ్లాసులు. చిన్న కప్పులు ఉన్నాయి, పెద్ద కప్పులు ఉన్నాయి, అన్ని రకాలైన కప్పులు. నిజాం ప్రభు సో ఇప్పుడు మనం వాడే వాటిలాగానే ఉన్నాయి. అప్పుడు చూడండి ఇప్పుడు మనం సోడా ఉంది చూసారు, సోడా తాగుతాము, సోడా కాయ అంటాము, సోడా చేసాం. సేమ్ చూడండి అప్పుడు ఎలా ఉందో. అప్పుడే ఇప్పుడు కూడా వచ్చింది అనమాట. మొత్తం పింగాణి వస్తువులు. వీటిని మనం అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో తయారు చేసి పెట్టారని. కాదు, తయారు చేసి పెట్టారేమో అనుకున్నాం కానీ కాదంట. అది క్లీన్ చేస్తారంట వాళ్ళు దానికంటే సర్వీసింగ్ ఉంటుంది ఈ టైంలో అనేసి దాన్ని ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసి నీట్గా మళ్ళీ అలా పెట్టిస్తారంట. వాళ్ళు వాడిన వస్తువులు అవి. అది కప్పులు, సాసర్స్, ప్లేట్లు, బౌల్స్. అప్పుడు కూడా ఇలా లైక్ స్టీల్ సంబంధించినవి ఉన్నవి. మనం అప్పుడు వాటిని చూసి ఇప్పుడు తయారు చేస్తారు. సేమ్ ఉన్నాయి. కొంతమంది నమ్మరు కానీ అప్పుడువేనంట. ఆ చాకులు కూడా అప్పటి నుంచే ఉన్నవంట. చూడండి మిడిల్లో కూడా బాగా గ్లాస్లో పెట్టారు. మొత్తం పింగాణి వస్తువు, చిన్న కప్పులు, చిన్న సాసర్స్, స్పూన్స్, ప్లేట్స్. చూడండి డిజైన్, అప్పట్లో ఉన్న డిజైన్, ఆ లైట్. అంటే అవి ఉన్నవి అప్పుడే అని కానీ పైన డిజైన్ మాత్రం అప్పుడే డిజైన్ చేసినారు. చాలా అసలు పైన కూడా కింద మన కార్పెట్ వేస్తే ఎలా ఉంటుందో పైన సీలింగ్ కూడా అలా కార్పెట్ లైక్ చేసినారు. ఇప్పుడు మనం ఏంటి సీలింగ్ వేసుకుని అది సీలింగ్ డైరెక్ట్గా పైన స్లాబ్కే చేసినారు. చూడండి ఇట్లా మొత్తం ఇలా ఏర్పాటు చేసినారు.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. నా యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేస్తూ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్. అలాగే అప్కమింగ్లో ఇంకా దీని నిజం సంబంధించినవి కొన్ని 1-2 ఇంకా వీడియోస్ ఉన్నవి. ఇది ఒక ఫస్ట్ పార్ట్, ఇంకా రిమైనింగ్ మినిమం ఇంకా 2 పార్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు చూసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్.